మొన్న ఈనాడు దినపత్రికలో డాక్టర్ సలమా శ్రీనివాసరావు గారు, డాక్టర్ మీనా గారి గురించి అనవసరమైన రాద్రాంతరం కొన్ని మీడియాల్లో కూడా వచ్చింది. వారు గత 40 సంవత్సరాల నుంచి హాస్పిటల్లో రన్నింగ్ చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారి టైం నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు, వారి మిస్సెస్ డాక్టర్ మీనా గారు 15 సంవత్సరాల నుంచి బురదాల మండలం మరియు కారంపూడి, దాచపల్లి, రెండసింతల మండలం 4-5 మండలాల పేద ప్రజలకు, మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. ఈ మండలంలో దాదాపు 1000-1500 మందికి కంటి ఆపరేషన్ ఉచితంగా చేసి వాళ్ళకి ప్రోత్సహించుకుంటా పేద ప్రజలకు ఎంతో సహాయం చేస్తున్నారు. వారిపైన అనవసరమైన రాద్ధాంతం జరుగుతుంది, అది కరెక్ట్ కాదు. వారు మరి ఉన్నత విద్యను అభ్యసించిన డాక్టర్ల బురదాలు ఈ చుట్టుపక్కల 4-5 మండలాల ప్రాంతాల్లో వారు 40 సంవత్సరాల నుంచి వాళ్ళ హాస్పిటల్ మీద ఎటువంటి ఇది లేదు. మరి గత 20 రోజుల క్రితం చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మరి అది ఎట్లా జరిగిందో ఆ రోజున మెల్లకుండా వారు ఆ రోజున డాక్టర్ గారిని విమర్శిస్తుంటే డాక్టర్ గారు మంచిగానే చేశారని వెళ్ళిపోయి మరి వాళ్ళ 20 రోజుల తర్వాత మరి కొంతమంది ప్రోద్బలంతో డాక్టర్ గారిని వారి హాస్పిటల్ ఇమేజ్ని దెబ్బతీయడం కోసం వారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. డాక్టర్ శ్రీనివాస్ గారు, మీనా గారు పేద ప్రజల కోసం ఎంతో వాళ్ళు త్యాగం చేసి సిటీలో పెట్టాల్సిన హాస్పిటల్ గురజాల పరిసర ప్రాంతంలో మారుమూల ప్రాంతాలకి వైద్యం అందాలనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు. చాలామంది పేద ప్రజలకు గుంటూరు వెళ్ళి ఆపరేషన్ చేయాల్సిన సమయంలో కూడా వారు ఇక్కడ చేసి వారి ప్రాణాలు నిలబెట్టి వారికి ఎంతో మంచి వైద్యం అందిస్తున్నారు. వారి మీద దుష్ప్రచారం కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా ఏదైనా జరిగిన ఆ రోజు 2 రోజుల్లో ఏదైనా జరిగేది. ఆ రోజున తల్లిదండ్రులు కూడా డాక్టర్ గారు బాగానే చూశారన్నారు. మరి ఎవరు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారో దుష్ప్రచారం డాక్టర్ గారి మీద రేపడం కోసం అనవసరమైన వాగ్దానం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. దళితులమైన మేము ఆయనకు మద్దతుగా, ఆయనకు కూడా తెలియదు ఏంటంటే అటువంటి వాడు ఇక్కడి నుంచి పోతే చాలామందికి నష్టం జరుగుతుంది. కాబట్టి మేము విషయాన్ని ఆర్టీఓ దృష్టికి, మీడియా దృష్టికి తీసుకొని వస్తున్నామని నేను మనవి చేస్తున్నాను.